ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రియ స్నేహితులారా, దేవుని కృప మీ మీద, నా మీద, మనందరి మీద ఉండి ఉన్నది. దేవుడు మంచి దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించారు. ఎప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటారు. ఈ రోజున మీకు కూడా అదే నేను చెప్తున్నాను. హే ఫ్రెండ్స్, మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. నా యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ మీరు ఏం చేస్తున్నా చేయనివ్వండి. మీరు ఒకవేళ మంచివారుగా ఉండొచ్చు, ఒకవేళ మీలో కొంతమంది దేవునికి విరోధంగా ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు, దేవుడు అంటే లెక్క లేకుండా ఉండి ఉండొచ్చు. బట్ స్టిల్ ద గాస్పుల్ ఏంటంటే, సువార్త ఏంటంటే, ఆ దేవాతి దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, మీ కొరకు మేలు చేయడానికి ఆయన మనస్సును కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో నుండి ధ్యానం చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉండి ఉన్నారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తొలి దినాలు రెడ్ కార్పెట్ వెల్కమ్, చాలా మంచిగా వాళ్ళకి ఆహ్వానం చెప్పారు, చాలా ఘనంగా వాళ్ళ నుంచి ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు అక్కడ గడిచేసరికి వాళ్ళ యొక్క సంఖ్యలో వాళ్ళు పెరిగిపోతూ ఉండేసరికి అక్కడున్నటువంటి ఒక రాజు ఫరో అనేటువంటి ఆయన వీళ్ళ మీద అసూయ పెట్టుకొని ఉన్నాడు. వామ్మో, వీళ్ళెలా పెరిగిపోతున్నారు, రేపొద్దున వీళ్ళు మనకే మేకై కూర్చుంటారేమో, కనుక వీళ్ళని అనచాలి, వీళ్ళని ఒక బానిసలుగా చేయాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఇశ్రాయేలీలైనటువంటి వారిని కష్టపెట్టడం మొదలుపెట్టి ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడిన కొన్ని వచనాల ఆధారంగా గనక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఫరో రాజు, ఐగుప్తు సైన్యం, ఐగుప్తు ప్రజలైనటువంటి వాళ్ళు చాలా కష్టపెట్టారంటండి. ఆ టైంలో దేవుడు మోషేని లేవనెత్తాడు, మోషేని పిలిచాడు, మోషేని పంపాడు. దేవుడు నా ప్రజలైనటువంటి వారికి విడుదల కలిగించడానికి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. అప్పటికే వీళ్ళు వెట్టి చాకరీలు చేస్తూ వచ్చినారు. అప్పటికే వీళ్ళు చాలా చాలా నలిగిపోతూ వచ్చినారు. చాలా వేదన దుఃఖములో ఉండి ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళ యొక్క పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడున్న పరిస్థితి లేదు, ఒకప్పుడున్నటువంటి ఒక రాజయోగం లేదు, ఒకప్పుడున్నటువంటి ఒక మంచి స్థితిగతులు లేవు. ఇప్పుడు కష్టపడితేనే కానీ జీవనం జరగట్లేదు. శ్రమ పడుతూ ఉన్నారు, నిట్టూర్పులతో ఉండినారు, బాధలో ఉండినారు, మూలుగులతో ఉండినారు. ఇది వాళ్ళ యొక్క జీవితం. ఈలోగా మోషే గారు వచ్చి ఫరో రాజుతో మాట్లాడుతూ అంటాడు, నా దేవుడైన యెహోవా, మా హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవా తన్ను సేవించడానికి తన ప్రజలమైనటువంటి మమ్మల్ని విడిచిపెట్టమని నీతో చెప్పమన్నాడు కనుక విడిచిపెట్టు. మా ప్రజలు మేమందరం కలిసి అరణ్యంలోనికి 3 దినములంత ప్రయాణం వెళ్ళి మా దేవునిని మేము సేవించాలి అని చెప్పాడు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. ఎవడరా మీ దేవుడు? ఏంటో ఇప్పుడు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నారేంటి? మా దేవుడు మమ్మల్ని సేవించడానికి రమ్మన్నాడు అని చెప్తారేంటి? అసలు మీ దేవుడు ఎవరు? నేను ఎందుకు పంపించాలి? నేను పంపించను పో అని చెప్పి అప్పుడు మరలా ఇంకా అతడు చేసిన పని ఏంటంటే, మీరు సోమరితనంగా ఉండడానికి మీరు ఇలా కలిగి ఉన్నారా? ఎక్కడికో వెళ్ళి మీ దేవుడైన యెహోవా అనేటువంటి ఆయన్ని ఎవరినో సేవిస్తారా? అంటే పని ఎగ్గొడదామని చూస్తున్నారా? ఇక్కడ నాకు చేయవలసిన ఊడిగం చేయకుండా వెళ్ళిపోదామని చూస్తున్నారా? బయటికి పారిపోదామని చూస్తున్నారా? ఈసారి రాజుగారు ఇంకా కఠినమైన చర్య తీసుకొని, నిర్ణయం తీసుకొని, ఈసారి ఆ రాజుగారు ఏమంటూ వచ్చినారంటే, అసలు మీకు ముడి సరుకు కూడా నేను ఇవ్వను, మీరు చేయవలసిన ఇటుకలు మీరు చేయాలి, మీరు చేయవలసినటువంటి ఒక పనులు మీరు చేయాలి, దానికి సంబంధించిన సరుకు ఇవ్వను, మీరు సరుకు సంపాదించుకోవాలి, నాకు చేయవలసిన ఇటుకలు చేసి పెట్టాలి, లేకపోతే చూడండి ఒక్కొక్కడిని ఏం చేస్తాను అనేటువంటి రీతిగా వాళ్ళని కొరడాలతో కొట్టించడం, దెబ్బలు కొట్టించడం, ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని భయంకరంగా ట్రీట్ చేస్తూ వచ్చినారు, కష్టాలు పెడుతూ వచ్చినారు.
ఇబ్బందులు పెడుతూ వచ్చినారు, కన్నీరు పెట్టేటట్టుగా చేస్తూ వచ్చినారు, ముడి సరుకు కూడా ఇవ్వకుండా. బై ద వే ఇక్కడ ఒక మాట నేను మీతో పంచుకోవాలి. ఎందుకంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు పిరమిడ్స్ అనేటువంటి ఒక పిరమిడ్స్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాను. ఆ పిరమిడ్స్ దాదాపు ఒక్కొక్కటి 5 టన్నుల కంటే పైగా బరువు ఉండినటువంటి పెద్ద పెద్ద సున్నపు రాయి ఆ రాళ్లతో దానిని తయారు చేసినట్టు. యాక్చువల్లీ పిరమిడ్స్ అనేటువంటిది ఫరో రాజులకు సంబంధించిన రాజ కుటుంబాలకు సంబంధించినటువంటి వారి యొక్క సమాధులు. డబ్బు ఉంది కనుక, తర్వాత అధికారులు కనుక ఫరో అనేసరికల్లా ఐగుప్తు దేశీయులైనటువంటి వారికి ఒక దేవుడిగా వాళ్ళు భావిస్తూ వచ్చినారు కనుక అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్, అంటే భయంతో కూడినటువంటి ఒక భక్తి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళ యొక్క భక్తితో వాళ్ళు ఊడిగం చేశారు. వాళ్ళు ఆ రోజుల్లో ఉండినటువంటి వాళ్ళు ఆ రాళ్లను తీసుకొని వచ్చి ఒక ర్యాంప్ లాగా చేసుకొని ఆ యొక్క రాళ్ళు ముందు వరుస, పెద్ద వరుస, అలాగే ఒకదాని మీద ఒకటి అనేటువంటి రీతిగా ఇలా పెట్టుకొని వాళ్ళు ఆ యొక్క రాళ్లతో ఆ యొక్క పిరమిడ్స్ అనేటువంటి దానిని తయారు చేసినట్టుగా ఇది అక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక మాట. నేను అప్పుడు అడిగినప్పుడు కొంతమంది మన వాళ్ళకి అభిప్రాయం ఏంటంటే ఈ పిరమిడ్స్ కూడా ఒకవేళ మన ఇశ్రాయేలీలే కట్టారేమో అని అంటారు. నేను ఆ మాట అడిగాను. ఇశ్రాయేలీల యొక్క కాలమాన ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు ముందు, అనగా మోషే గారి యొక్క కాలం తర్వాత ఒక 2000 సంవత్సరాలకు యేసుప్రభు గారు వచ్చినటువంటిది. కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క రాళ్ళు, అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాలు దాదాపు 4000 సంవత్సరాలకు పైబడినటువంటి రీతిగా కాలంలో ఉండినటువంటి, అంటే ఇశ్రాయేలీలు అయినటువంటి వారు అక్కడికి వచ్చేసరికే కట్టబడేసినటువంటి ఒక పిరమిడ్స్ అయి ఉండి ఉండవచ్చు అని స్థానిక చరిత్రకారులు చెప్తున్నటువంటిది, ఐగుప్తీయులైనటువంటి వారు చెప్తున్నటువంటి. సో ఇశ్రాయేలీలు ఈ రాళ్లతో చేసినటువంటిది కాదు, ఈ రాళ్లతో పిరమిడ్స్ కట్టడం కొరకు దానిని లాగి దాని కింద పడిపోయి చచ్చిపోయి ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇక 10 కమాండ్మెంట్స్ ఇలాంటి సినిమాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కనుక అలాగనే కాదు, బట్ దే వర్ గివెన్ ద వర్క్ ఆఫ్ మేకింగ్ బ్రిక్స్, ఇటుకలు చేయడానికి అయినటువంటి ఒక విషయాన్ని అది వాళ్ళకి అప్పగించబడినటువంటి ఒక పని. ఆ ఇటుకలు చేయాలంటే మట్టి కావాలి, దానికి గడ్డి కావాలి, కొయ్యకాలు కావాలి, వాటిని కాల్చడానికి సరుకు కావాలి. సో వీటన్నిటిని ఇవ్వకుండానే ఫరో రాజు ఏమన్నాడంటే మీరు ఇటుకలు చేయాలి రబ్బాయి, అంతే, నాకు తెలీదు ఏం చేస్తారు, మీరు సోమరులుగా మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని చాలా కష్టపెట్టి ఉన్నాడు దేవుని ప్రజలు వాళ్ళు. దేవుడు అందుకని అంటాడు నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర ఏమంటాడంటే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచితిని. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు అని దేవుడు ఇశ్రాయేలీలను గురించి ఆయన మాట్లాడుతున్న మాట. తమను కష్టపెట్టేటువంటి వారిని బట్టి వారు పెట్టిన మొర్ర నా యొద్దకు చేరి ఉన్నది, ఆ మొర్ర నేను విని ఉన్నాను, వారి యొక్క కష్టాలు నేను తెలుసుకొని ఉన్నాను. ఇదండి బాబు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈరోజు నేను ఫ్రెండ్స్, ఒకవేళ మనం కూడా ఆలోచన చేద్దాం. ఎవరైనా మన కొడుకును, మన కూతురును, మన బిడ్డలను, మన మనవాళ్ళను ఎవరైనా వచ్చి కొట్టారనుకోండి, ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టారనుకోండి, ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మనం ఊరుకుంటామా చెప్పండి? తిరగబడమా మనం? దాని గురించినటువంటి ఒక ప్రతిఘటన తీర్చుకోమా? మనం ఒకవేళ క్రైస్తవ బిడ్డలమై ఉన్నా ఈనాడు క్రైస్తవులు కూడా మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మన పిల్లోడిని ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే మనం రెస్పాన్స్ ఇవ్వడానికి అనేటువంటి రీతిగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ మన కుటుంబీకులను ఎవరన్నా ఏదన్నా అంటే కనుక ఇప్పుడు అది క్రైస్తవులు కూడా దెబ్బలాడుకునేటప్పుడు, ఇంతకుముందు నేను ఒకసారి జ్ఞాపకం చేశాను, 2 హెబ్రీలైనటువంటి వారు దెబ్బలాడుకుంటుంటే మోషే గారు వెళ్ళి ఒరే నాయన మీరిద్దరు అన్నదమ్ములు అవుతారు కదా, మీరిద్దరు ఎందుకురా దెబ్బలాడుకుంటున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళు వెంటనే సెటైర్ వేశారు ఇప్పుడు మోషే గారి మీద వ్యతిరేకంగా. మొన్న మధ్యలో ఒకడిని ఐగుప్తీయుడు చంపేసినట్టుగా మాలో కూడా ఎవరన్నా ఒకరిని చంపేసి పాతిపెట్టేద్దాం అనుకుంటున్నామంటాయా అని చెప్పేసినటువంటి రీతిగా యాక్చువల్లీ ఫరో రాజు ఇంటిలో పెరుగుతున్న మోషే, అయినా రాజకుమారుడుగా పెరుగుతున్న మోషే అయినా కానీ చూడండి ఎలాంటి వ్యతిరేకంగా చెప్పారు, రాజునే ఎదిరించారనమాట. వాళ్ళు ఫరో రాజునే ఎదిరించగలిగినట్టుగా వారు మాట్లాడి ఉన్నారు. వాళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ఆయన మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవడానికి బదులుగా వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫరో రాజు లాంటి రాజు తర్వాత రాజు అంతటి ఆ హోందాలో వచ్చినటువంటి ఈ మోషేను చూసి నేరస్థాపన చేయడం మొదలుపెట్టారు. న్యాచురల్లీ మనం కూడా అంతే కదండి. మన యొక్క పిల్లలు ఒకవేళ మనకు బలం లేకపోయినా, మనకు ఒకవేళ అంత శక్తి లేకపోయినా ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తాం. నా శరీరాన్ని చెప్తానండి, చాలా సుతారంగా పెరిగానండి బాబు. నా చేతులు మెత్తగా ఉంటాయి, నా అరికాళ్ళు కూడా మెత్తగా ఉంటాయి.
చాలామంది నా చేతులు ఇలా పట్టుకుంటే ఆడపిల్ల చేతులాగా ఉన్నాయి ఏంటంటే బాబు, మీ చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి ఏంటంటే బాబు అని చెప్పేసి అని అంటారు. కరుగ్గా లేవు, ఎంత మెత్తగా ఉన్నాయి అనేటువంటిది ఇది అంటూ ఉంటారు. శృతి మెత్తగా ఏం చేయను మరి, కష్టపడి పని అనేటువంటిది లేకపోతే బరువులు ఎత్తేటువంటి పనులు లేవు కనుక ఎప్పుడన్నా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఆ సూట్ కేసు పట్టుకున్నంత చేత ఏదో ఇక్కడ కాస్త కొంచెం ముద్దుబారినట్టుగా ఉండడం తప్పితే అంతమించి చెయ్యంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇంత సుతారంగా ఉండినటువంటి నేను ఇప్పుడు నాకు ఏ విధమైనటువంటి కండలు లేవు, పెద్ద బలం లేదు, ఏదో సామాన్యమైనటువంటి వాడిగా ఒక పర్సనాలిటీ అంటే దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ చిన్న పర్సనాలిటీతో ఉన్నాను. సో ఇప్పుడు కండలు తిరిగినటువంటి వాడు, లేకపోతే బాగా బలంగా వండినటువంటి వాడు, మూర్తుగా వండినటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి, ఏమో పెద్ద మీదకి వెళ్ళిపోతుంది. తీరాడు ఒకడు కొట్టాడంటే గుర్ర తిరిగి కింద ఆడతా ఖచ్చితంగా. అయినా ఏం చేస్తాం మనం, మన యొక్క బిడ్డలను అంటున్నారు వాళ్ళు, మన మనవళ్ళని అంటున్నారు వాళ్ళు, లేకపోతే మన యొక్క కుటుంబీకులను అంటున్నారు. చివరికి ఒక్కొక్కసారి నాకు ఎంత కోపం వస్తే తెలుసండి, దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డల్ని ఎవరన్నా ఊరుకునేది లేదు సోమండి. నాకు దేవుడు అప్పగించినటువంటి బిడ్డల సంగతి నాకు తెలుసు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం నాకు తెలుసు. ఒక్కొక్కసారి అందుకనే ఎవరినన్నా ఫోన్లే కదా అని చెప్పేసి అని వచ్చారు 4 మాటలు వాక్యాలు చెప్పండి అంటే వాళ్ళు పట్టుకొని తిట్టారు అనుకోండి, నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది సంఘమే కాదు, మీరు సరైనటువంటి విశ్వాసలే కాదు, మీరు సరైన విశ్వాసంలో లేరు, అలాగే అని చెప్పేసి అన్నాను అనుకోండి. నాకు తెలుసు నా బిడ్డల యొక్క విశ్వాసం ఏంటో, దేవుడు నాకు అప్పగించిన సంఘ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏంటో నాకు తెలుసు. వాళ్ళు అందుకనే సర్వసాధారణంగా నేను పులిపెట్టను ఎవరికి. నా కుటుంబంలోకి వెళ్ళను, నేను లేకపోతే నాకు భార్య, మేమిద్దరం కూడా అక్కడ సేవకులంగా మేము సేవ చేస్తున్నాం కనుక తను వాక్యం చెప్తే తప్ప తొందరపడి ఇవ్వను. ఒకవేళ ఇచ్చినప్పుడు ఎలాంటి సెట్టైర్ ఏదైనా వేస్తే ఆ తర్వాత నేను ఏ విధంగా నా బిడ్డలైనటువంటి వారిని ధైర్యపరచుకోవాలో ప్రోత్సహించుకోవాలో దేవుడిచ్చిన నా కృపను బట్టి నేను ప్రోత్సహించుకుంటూ ఉంటాను. సో న్యాచురల్లీ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరమైనా సరే మానవ మాతృమైనటువంటి మనం చేసేటువంటి ఒక విధానం ఏంటంటే మన బిడ్డలను కానీ మన కుటుంబీకులను కానీ మన బంధువులను కానీ లేకపోతే ఒకవేళ దేవుడు మనకు అప్పగించిన సంఘ బిడ్డలను కానీ బయటోడు ఎవడన్నా వచ్చి ఏదైనా నేరస్థాపన చేసినా, బయటోడు ఎవడన్నా వచ్చి ఎదుర్కొనడానికి ప్రయత్నం చేసినా, బయటవాడు ఎవడైనా వచ్చి నింద మోపడానికి ప్రయత్నం చేసినా వి విల్ నాట్ స్పేర్. మనం ఎవరం కూడా దాన్ని విడిచిపెట్టాం, దాన్ని తట్టుకోలేము, ఖచ్చితంగా ఎదురాడడానికి ప్రయత్నం చేస్తాం. సేమ్ వే అదే రీతిగా నా దేవుడైన యెహోవా దేవుడు, దేవాతి దేవుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట్లాడాడంటే నా ప్రజలండి వీళ్ళు నేను ఆశీర్వదించిన ప్రజలండి. యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాను, నా ప్రజలైన ఇశ్రాయేలీలండి. అలాంటిది ఏదో యోసేపును బట్టి నేను ఈ దేశానికి వారిని తీసుకుని వచ్చి ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి తీసుకుని వెళ్ళడానికి నా యొక్క ప్రణాళిక ప్రకారంగా వారిని ఐగుప్తు దేశాన్ని పంపిస్తే నా ప్రజలైనటువంటి వీరిని వాళ్ళు వెట్టి చాకరీ చేపిస్తారా, వీళ్ళని ఏడిపిస్తారా, వీళ్ళని బాధ పెడతారా, వీళ్ళని కష్టపెడతారా, వీళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకొని వీళ్ళు నిట్టూర్చేటట్టుగా, వీళ్ళు దుఃఖము పడేటట్లుగా వీళ్ళని ఇంత బాధ పెడతారా, నేను చూసుకుంటా వీళ్ళ సంగతి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తన పగ తీర్చుకున్నట్ట నా పని అని దేవుడు అంటాడండి. ఇక్కడ మనలో ఒకటండి, నా మాటలు వింటున్నటువంటి మీతో నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని, మిమ్మల్ని ఎవరో ఏదో కష్టపెట్టారని మీరు పగ తీర్చుకునేటువంటి పని మీరు చేయకండి, దేవునికి విడిచిపెట్టేయండి. అది కూడా మళ్ళీ దేవునికి విడిచిపెట్టేటప్పుడు మొన్న మధ్యలో ఒక బ్రదర్ ఎవరో ప్రార్థన చేస్తుంటే నేను వింటున్నా, దేవా ఈ మధ్యలో క్రైస్తవులు చాలా చిత్రహింసల పాలు చేస్తున్నానైనా, వాళ్ళ సంగతి చూడునైనా, వాళ్ళకొక పాఠం నేర్పించినైనా, వాళ్ళకొక సరైనటువంటి పాఠం దెబ్బ తగిలేటట్టుగా. నేను అనుకున్నా ఇదేట్రా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు ఈయన పాదిరేనా అని అనుకున్నా. ఇది ఒక్కొక్కసారి మనకి సంఘంలో కూడా ఒక్కొక్కసారి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే మన యొక్క క్రైస్తవ సంఘాన్ని ఎవరైనా ఏదైనా ఎదిరిస్తున్నారు అనుకోండి, ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితులను బట్టి ఒక సంస్థే కానీ లేకపోతే ఒక వ్యతిరేకమైనటువంటి ఒక శక్తులే కానీ లేక ఒక సేనలే కానీ ఇలాగ ఎవరన్నా ఏదైనా చేస్తుంటే చూడండి, మన దేవుడి దగ్గర మొరపెట్టడం, దేవా పగ తీర్చుకుంటా, నీ పని నువ్వు చెప్పావు కదా నైనా, పగ తీర్చుకునైనా, ప్రతిఘటన వీళ్ళకి తీర్చునైనా, వీళ్ళకి ప్రతిఫలం ఈయనైనా, నాయన నా మీద నా కుటుంబం మీద వచ్చి మీద పడుతున్నారు నాయనా, నీవు అప్పగించిన సంఘం మీదకి వచ్చి పడుతున్నారు నాయనా, దేవా సహాయం చేయండి నాయనా అని చెప్పేది మనం మొదలుపెడతా ఉన్నాం. ఈరోజు నేను దట్స్ నాట్ ఎ రైట్ ప్రేయర్. అది కూడా సరైన ప్రార్థన కాదు.
విడిచిపెట్టండి. మనం దేవునిని సేవించుకుంటూ మనం ఉందాం. దేవుడు మనకు అప్పగించిన పని ఏంటంటే, నన్ను సేవించండి రబ్బాయి, నేను చూసుకుంటాను అన్నాడు. మనం దేవునిని ఆరాధించడం, దేవునిని ఉత్సవం చేయడం, దేవుని దగ్గర మనం పండగ చేసుకోవడం, ఆ దేవునికి స్తుతి యాగన చెల్లించుకుంటాం, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం, ఇవి మనం చేయాల్సిన పని. అస్సలు ఎత్తొద్దండి. ప్లీజ్ అండి, నేను చెప్తున్నాను మీతోటి, ప్లీజ్. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే కానివ్వండి, మీ ఇరుగు పొరుగునున్న వాళ్ళే కానివ్వండి, సంఘములు ఉన్నటువంటి వాళ్ళే కానివ్వండి, మీకు వ్యతిరేకంగా ఒకవేళ ఏదైనా పని చేస్తున్నంత మాత్రాన్ని, దేవా ఆనాడు ఐగుప్తీయులైనటువంటి వాళ్ళకి తెగుళ్ళు పెట్టావు కదా, ఎడకి తెగుళ్ళు రావాలి నాయన, ఎడకి ఒక పాఠం తెలియదు నాయన, ఏదో ఒక రోగంతో వాళ్ళు మొత్తునైనా అనే మాటలు అనొద్దండి. తప్పండి అది. మనం దేవుని బిడ్డలంగా వీలైతే దేవుడు అన్నాడు కదా, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన అంటే ఏంటి? వాళ్ళని దీవిస్తూ ప్రార్థన చేయాలి, వారిని కాపాడమని మనం ప్రార్థన చేయాలి. ఒక చిన్న మాట అండి, అబ్రహాముని గురించినటువంటి ఒక విషయంలో గతంలో నేను జ్ఞాపకం చేశానులే, అబ్రహాముని గురించి కూడా. ఏం జరిగింది అంటే, అబ్రహాముకి దాదాపు 100 సంవత్సరాల దగ్గరికి వచ్చేసినాయి. అప్పటికి శారమ్మ గారికి 90 సంవత్సరాలు ఆవిడకి వచ్చినాయి. ఈలోగా ఈ అబ్రహాము గెరారు ప్రదేశానికి వెళ్తే, గెరారు అనేటువంటి ఒక దేశం యొక్క రాజు అయినటువంటి అబీమెలెకు అనేటువంటి ఆయన ఈవిని చూసి, ఈవిడ్ని అంటే ఇష్టపడి 90 సంవత్సరాల అందగతిని ఎత్తుకుపోతాడు. ఆయన 90 సంవత్సరాలు ఆవిడికి. అయినా ఆయన మోజుబడి తీసుకెళ్ళాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈలోగా దేవుడు అంటాడు, అబీమెలెకు జాగ్రత్త, ఈమె ఇంకొకని యొక్క భార్య, నువ్వు ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, నిన్ను ముట్టుకోవడానికి వీలు లేకుండా చేసాయి, జాగ్రత్త. అంతేకాదు, నువ్వు ఆమెను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినందు చేత నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీ దాసీలు అందరి కడుపులు మూసేశాను అన్నాడు దేవుడు. వాళ్ళందరికీ గర్భఫలం లేకుండా చేసేసాను అన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ప్రవక్త అబ్రహాం అనేటువంటి ఆయన ప్రవక్త, ఆయన పిలిపించుకో, ఆయన భార్యను తిరిగి ఆయనకు అప్పగించేసాయి. నిన్ను ముట్టుకోనివ్వకుండా చేసినోడిని నేనే, ఆమెను కూడనివ్వకుండా చేసినోడిని నేనే, నేను నిన్ను కాపాడి నువ్వు పాపం చేయకుండా. కానీ ఆమెను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టడం కూడా పాపమే గనక నువ్వు ఇప్పుడు ఆయన రప్పించుకొని ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, చేయించుకో అని చెప్పేసి అని అంటాడు. ఏమన్నా ఆలోచన చేయండి. భార్యని ఎత్తుకుపోయినోడు కోసం అబ్రహాం గారు ప్రార్థన చేయటం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏమండి, మన యొక్క కుటుంబీకులు మన అమ్మాయిని ఎవడన్నా కనుక తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, ఒకవేళ మన భార్యనే ఎవడన్నా చెడ్డగా ఒకవేళ కనుక ఆమెను లోపరుచుకోవడానికి ఎక్కువ ఇది చేస్తున్నాడు అనుకోండి, ఎక్కువ ఆటలాడుతున్నాడు అనుకోండి, ఎక్కువ మెసేజ్లు చేస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఎక్కువ ఒకవేళ ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాని కోసం మనం ప్రార్థన చేయాలంటే ఏం చేస్తాం? దేవా, వీడు నా భార్య మీదనే కన్నేసాడు ఆయన, వీడు నా కూతురు మీదనే కన్నేసాడు ఆయన, ఆడు కుటుంబం నాశనం అయిపోవాలి, ఆడు వంశం నాశనం అయిపోవాలని ఎన్ని ప్రార్థనల్లో మనమైతే ఎలా చేస్తాం. కానీ అబ్రహాం అలా చేయలే. మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటలు కనుక మనం చదువుకున్నట్లయితే, అబ్రాము ఆ యొక్క అబీమెలెకు అనేటువంటి అతని కొరకు ప్రార్థన చేశాడంట. దేవుడు అతన్ని రక్షించమని, క్షమించమని, అతని యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా బాగు చేయమని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క భార్య అబీమెలెకు యొక్క భార్య, అబీమెలెకు కుటుంబీకులు, ఆ దేశంలో తన రాజనగర్లో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క గర్భములు తిరిగి మరలా తెరిచాడు. వాళ్ళని దేవుడు స్వస్థపరిచున్నాడు. ఈరోజు నీ స్నేహితులారా, వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ ఎనిమీస్. శత్రువులుగా పరిగణించబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పగ తీర్చుకుని ఉంటే అది మన పని కాదు, దేవుడు చూసుకునే దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. కానీ ఈరోజు నీ దేవుడు ఆయన చూసుకుంటాడు. ఆయన చూసినప్పుడు కూడా స్నేహితులారా, ఒక్కొక్కసారి దేవుని యొక్క లీల, ఆ దేవుడి లీలలు ఎలా ఉంటాయనంటే, మనమేమో మనకి వీడు అన్యాయం చేశాడు కదా, వీడు మనకి ఎంత కష్టపెట్టాడు కదా, మన గుడ్డు చాకరీ చేయించాడు కదా, వెట్టి చాకరీ చేయించాడు కదా, వీడికి ఏదో దెబ్బ తగలాలి, వాడి కుటుంబంలో ఏదో దెబ్బ తగలాలి, వాళ్ళ పిల్లడికో వాళ్ళ పిల్లకో లేకపోతే వాళ్ళ కుటుంబీకులకో ఏదో జరగాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మనకంటే అధికంగా వాళ్ళు దీవించేస్తాడు. ఐ డోంట్ నో, నాకు అర్థం కాదండి బాబు దేవుడి లీలలో, ఆ దేవుని యొక్క కార్యాలు నేను గ్రహించలేను. నాకు తెలిసింది దేవుడిని సేవించుకోవటమే. మరి ముఖ్యంగా నేను ఈ మాట కూడా చెప్తున్నానండో, దయచేసి నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ప్లీజ్ డోంట్ స్పీక్ ఎనీథింగ్ అగెనిస్ట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. ఒక దైవజనుడి మీద వ్యర్థంగా మీరు మాట్లాడొద్దండి, ప్లీజ్ అండి. క్రీస్తు ప్రేమతో నేను మీతో చెప్తున్నాను. మనోళ్ళు చాలామంది క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు ఏంటంటే తేరగా నేస్తున్నారు మాటలు.
పాస్టర్ గారుల మీద మాటలనేస్తున్నారు, సంఘ కాపర మీద మాటలనేస్తూ ఉన్నారు, ఒక దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వాళ్ళ మీద బురద చల్లడానికి అనేటువంటి రీతిగా రెడీ అయిపోతున్నారు. ఎలాగో మొత్తానికి క్లిప్పింగ్లు పెట్టి, ఎలాగో మొత్తానికి ఏదో ఒక మాటలు రికార్డ్ చేసి, ఆ మాటలు మళ్ళీ వాట్సాప్లోని ఫేస్బుక్లోని పెట్టేసి దాని మీద ఇంకా సెట్టైర్లు వేసుకొని నానా రకాల ఇది చేస్తున్నారు. ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, వద్దు. మనం దైవ సేవకుని మీద దైవ జనులు అనగా దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి వారిని ఏదో కష్టపెడితేనే దేవుడు ఊరుకోకుండా తెగుళ్ళ మీద తెగుళ్ళు ఐగుప్తు దేశానికి పెట్టగా, తన సేవకుని తాను అభిషేకించినటువంటి అభిషక్తుని ఏదైనా చేస్తే ఊరుకుంటాడా దేవుడు? చెప్పండి. అలాగని చెప్పేసి ఇలా మాట్లాడినటువంటి వాళ్ళందరికీ దేవుడు పాఠం నేర్పించాలి, దెబ్బ కొట్టాలి, వాళ్ళ పిల్లలకు దెబ్బ కొట్టాలి, వాళ్ళ పిల్లల బతుకులు నాశనం చేయాలి, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలి, వాళ్ళకి బతుకు నాశనం అయిపోవాలని నేను కోరట్లే. నేను మీకు తోటి సహోదరుడిగా నేను చెప్పుకున్నా, వద్దు. ఒకవేళ ఎంతవరకు తెలిసియో తెలియకో ఒకవేళ ఒక దైవజనుల గురించి ఏదైనా ఒక మన మాట మాట్లాడినా కానీ ఈ దినాన్ని నేను చెప్తున్నాను కదా, మనం అలాంటి విషయాలు మనం పలకొద్దు. వీలైనంత మటుకు దైవజనుడిని ప్రేమిద్దాం. ఒకవేళ దైవజనుడి మీద మీకు ఏదైనా ఆయాసం వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఒక మాట చెప్పినా, ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వండి. ఓ మంచి పెన్ను కొనుక్కెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వండి. ఓ బట్టలు కొనుక్కెళ్ళి, ఓ మంచి షర్ట్ కొనుక్కెళ్ళి పాస్టర్ గారికి గిఫ్ట్గా ఇవ్వండి. లేకపోతే పాస్టర్ గారికి ఒక చీర కొనుక్కొని వెళ్ళి ఇవ్వండి. లేదంటే కనుక ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు మీకు కానుక ఇవ్వాలని నాకు అనిపించిందండి, ఇదిగోండి ఒక 1000 రూపాయలు నేను మీకు కానుక ఇచ్చుకుంటున్నాను, లేకపోతే ఒక 5000 రూపాయలు నేను మీకు కానుక ఇచ్చుకుంటున్నాను, లేకపోతే మీరు చేస్తున్న సేవా పరిచయం మీరు దేని కొరకైనా వాడుకోండి, లేకపోతే మీ పర్సనల్గానే వాడుకోండి, మీ కొరకు ఇవ్వాలనిపించింది వచ్చేస్తున్నానని చెప్పేసి వచ్చిన ప్రాణ్యమని మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఆ దైవజనుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ దైవజనుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకున్న కష్టం పోద్ది, ఆ దైవజనుకున్న బాధ పోద్ది. కనుక ప్లీజ్, నేను క్రీస్తు ప్రేమతో మీ సహోదరుడిగా నేను చెప్తున్నా. ఏం జరిగింది బైబిల్ గ్రంథంలో? ఆఫ్కోర్స్ ఒక్కొక్కటి నేను వివరించుకుంటూ ఒక్కొక్క ప్రసంగంగా నేను చేయాల్సినంత అవసరం లేదు కానండి. బట్ ఆ దేశం మీదకి 10 తెగుళ్ళు దేవుడు పంపించాడంట. నా ప్రజలు మీరు కష్టపెడతారా, నేను మిమ్మల్ని ఊరకే వదలను. అక్కడ కూడా దేవుడు ఏమంటాడంటే, ఫరో హృదయాన్ని కఠినము చేస్తున్నవాడు దేవుడే. యాక్చువల్లీ ఫరో హృదయాన్ని మెత్తదనం చేసి ఉంటే మొట్టమొదటి తెగులకే దెబ్బరాని ఫరో గారు, ఓరే బాబు పొండ్రా బాబు, మీరు వెళ్ళి మీ దేవుడు సేవించుకుంటారా అని చెప్పి ఉండేవాడేమో. కానీ దేవుడు ఏం చేశాడంట, ఫరో హృదయాన్ని కఠినం చేశాడంట. మొట్టమొదటి తెగులు వచ్చినప్పుడు బాబు మోసి వచ్చి ప్రాంజేయం, మళ్ళీ దేవుడికి ప్రాంజేయ, ఈ తెగులు పోయేటట్టు ప్రాంజేయం అంటే తెగులు పోయిన తర్వాత మళ్ళీ అనేవాడు కదా, ఎవడరా మీ దేవుడు ఎవర్రా, అయ్యో దేవుడు ఎవర్రా, ఎవరికి నేను పంపించాలి, ఎందుకోసం నేను విడుదల చేయను, నేను విడిచిపెట్టను అనేవాడు. అప్పుడు ఇంకో తెగులు, మళ్ళీ ఇంకో తెగులు, ఏలాగున 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి రప్పించున్నాడు. 10 తెగుళ్లతో వారిని శిక్షించున్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొకసారి మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డల మీద ఎవరైనా కనుక ఇలాగొన్న ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే వారి విషయంలో దేవుడు ఊరుకోడు. దేవుడు అంటాడు, అందరూ నా ప్రజలే. అఫ్కోర్స్ ఈరోజు నేను ఒక మాట చెప్పాల్సి వస్తే క్రైస్తవేతరులైనటువంటి వారు కూడా దేవుని యొక్క ప్రజలే. బట్ బికాస్ ఆఫ్ యాక్సెప్టింగ్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారిని అంగీకరించినందు చేత, క్రైస్తవులు అనబడినందు చేత, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రజల మీద ఒకవేళ కనుక ఏదైనా సెటైర్ వేస్తూ వారి మీద ఏదైనా ధ్వజమెత్తి వారిని అనచాలని ఈ మధ్యలో నేను వింటున్నానండి. ఈవెన్ ఉద్యోగ స్థలాలలో కూడా కొంతమంది పనిగట్టుకొని అణిచేయడానికి చూస్తున్నారండి. ఒకవేళ సెక్స్టన్గా లేక పనిచేసే ప్యూన్గా ఉన్నవాడు యేసు ప్రభువు నమ్ముకున్నాడు, లేకపోతే ఒకవేళ ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు యేసు ప్రభువు నమ్ముకున్నవాడు వచ్చినాడు, లోపల రాజకీయాలు ఎలా జరుగుతున్నాయంటే ఎలాగో వాడిని పాడు చేయాలి, ఎలాగో వాడిని అణిచేయాలి, ఎలాగో వాడిని లేకుండా చేయాలి, ఈ టైప్లో తయారవుతున్నాం. ప్లీజ్ డోంట్ డూ దాట్. అలా చేయొద్దు. దేవుని బిడ్డల మీద మీరు వ్యతిరేకంగా పన్నాగం పన్నొద్దు. దేవుని బిడ్డల మీద వ్యతిరేకంగా మీరు పనులు చేయవద్దు. క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా. దేవుని ప్రజలైనటువంటి వారు కూడా నేను చెప్తున్నా. ఫ్రెండ్స్, దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలారా, ఎవరో మిమ్మల్ని కష్టపెట్టారని, ఎవరో మిమ్మల్ని చిత్రహింసల పాలు చేశారని, మిమ్మల్ని ఒకవేళ జైలు పాలు చేశారని, మిమ్మల్ని సమాజంలోనికి ఈడ్చి మీ మీద నేరస్థాపన చేశారని వాళ్ళ మీద సెటైర్ వేస్తూ మీరు కూడా అనుకోవద్దు. అది మీ సంఘ బిడ్డలై ఉండొచ్చు, సంఘాకి బయట ఉన్నటువంటి బిడ్డలై ఉండొచ్చు, వాళ్ళు మన స్నేహితులై ఉండొచ్చు, మన యొక్క బంధువులై ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చు. బట్ ఎవరైనా, అది నీ రక్త సంబంధులైనా సరే, వాళ్ళ గురించి వ్యతిరేకంగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయొద్దు. చేతనైనంత మటుకు మీరు మీ అంతటి మీరు దేవుని స్తుతించి ఆరాధించుకోండి, వాళ్ళని దీవించండి. నా ప్రార్థన నేను ఇప్పుడు చేస్తాను, దేవా నా మీద వాళ్ళు అలా పనిచేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, నువ్వు దెబ్బ కొడితే వారు తట్టుకోలేరు నాయనా, దేవుడి యొక్క దెబ్బ వాళ్ళు ఎక్కడ తట్టుకోగలరు? సో అందుకే నేనే ప్రార్థన చేస్తున్నా, ప్లీజ్ అలా కొట్టొద్దునైనా, ప్లీజ్ వాళ్ళని ఏం చెయ్యొద్దునైనా, వాళ్ళని క్షమించునైనా, వాళ్ళకి తెలియదు పాపం,
వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, ప్లీజ్ క్షమించు దేవా అని చెప్పేసి అని నాకు శత్రువులుగా ఎవరైతే పరిగణించబడు, నాకు శత్రువులు కాదు, నా దృష్టిలో వారు నాకు శత్రువులు కాదు, వారికి నన్ను శత్రువుగా భావించి వారు నా మీద అసూయ ద్వేషాలు పెట్టుకొని వారు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. సో వాళ్ళ విషయంలో నేను దేవుడికి మొరపెడుతూ వాళ్ళని క్షమించమని వాళ్ళని దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ఇందాక నేను చెప్పినట్టు చాలాసార్లు నేను వెళ్ళి వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి, నేను వెళ్ళి వారిని పలకరించడానికి, నేనే ముందు పలకరింపుగా వారిని పలకరించి కలుపుకోలుగా అంతనంగా చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేశా. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళని కూడా దీవిస్తున్నాడు. ఈ విషయంలో ఇంకొక మాట చెప్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 25, 26 ఆ వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే దేవుడిని యెహోవా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో ఒక మాట అంటూ ఉంటాడు. రే అబ్బాయి, మీరు నా మాట వినండి, నా మాట ప్రకారంగా నడుచుకోండి, నా మాటను గైకొనండి. మీరు అలాగున నా మాట విని నా మాట కనుక మీరు గైకొన్నట్లయితే ఐగుప్తులో నేను ఇచ్చినటువంటి ఒక రోగములలో ఏ రోగము మీకు రానియను, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించనియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని అంటున్నాడు. ఫ్రెండ్స్, బహుశా ఈ దినాన్ని ఎవరైనా ఒకరు మీ కుటుంబంలో వ్యాధి బలహీనతతో ఉండి ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక తెగులు, ఒకవేళ కనుక ఒక రోగము మీ కుటుంబానికి కానీ మీ బిడ్డలకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కలిగి ఉన్నట్లయితే, బహుశా ఈరోజుని నా కార్యక్రమాలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మీ వ్యాపారం మీద ఏదైనా ఒక తెగులు ఉన్నట్లుగా, లేకపోతే ఒక్కొక్కసారి నేను ఈ మధ్య కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు చేపల చెరువులు పెట్టుకొని, రొయ్యల చెరువులు పెట్టుకొని అలాంటి చోట ఏమన్నారంటే, తెగులు వచ్చిందండి మా యొక్క చెరువులో ఉన్న చేప పిల్లలకి, తెగులు వచ్చిందండి రొయ్య పిల్లలకి, ప్రార్థన చేయండి అని చెప్పడం మొదలుపెట్టారు. సో అది కూడా నేను చెప్తున్నా, ఒకవేళ మీ చేప పిల్లలకు కానీ మీ రొయ్యల పిల్లలకు కానీ మీ ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక పాడి పశువులకు కానీ మీ పెంపుడు జంతువులైనటువంటి వాటి విషయంలో కానీ ఏదైనా తెగులు వచ్చినట్లయితే ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అని మన దేవుడు సెలవిచ్చి ఉన్న మాట ప్రకారంగా మీరు మీ కుటుంబం మీకు కలిగినటువంటి సమస్తము ప్రతి తెగులు ప్రతి వ్యాధి మిమ్మల్ని విడిచిపోతూ ఉన్నది. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి సేవించడమే, దేవుణ్ణి ఆరాధించడమే, దేవుణ్ణి ప్రార్థించుకోవడమే. ఈరోజు మీరు కూడా దేవుణ్ణి సేవించండి, మీరు మీ కుటుంబం అంతా కలిసి దేవుని సేవించండి. యెహోషువ అన్నట్లుగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని సెలవిచ్చిన ప్రకారంగా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఐ డోంట్ బాదర్ అబౌట్ మై ఎనిమీస్. నన్ను శత్రువుగా భావించిన వాళ్ళ విషయం గురించి నేను కలవరపడను, నన్ను ఇబ్బందులు పెట్టి వెట్టి చాకరీ చేపిస్తున్న వాళ్ళ గురించి నేను కలవరపడను, ప్రభుత్వ ఉద్యోగంలో నన్ను రాచి రంపాన పెడుతున్న నా పై అధికారి, నా తోటి వాళ్ళ గురించి నేను కలవరపడను. నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కనుక నా దేవుణ్ణే సేవిస్తానని తీర్మానం చేసుకుందామా? ఎవరిని ఏమనొద్దండి, మీ శత్రువులను ఎవరిని ఏమనొద్దండి, ఎవరి మీద వ్యతిరేకమైనటువంటి ప్రార్థనలు చేయొద్దండి. చేతనైనంత మటుకు వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి, వారి క్షమాపణ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దాటింపజేసి మనల్ని అరణ్యములో నడిపింపజేసి మనం చేరవలసిన వాగ్దత్త దేశం, ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి మనం చేరుకునేటట్టుగా ఆ దేవాతి దేవుడే మనల్ని నడిపిస్తాడు. తండ్రి నీకు వందనాలు. మాకు అందరికీ శత్రువులు ఉన్నారు నాయన. మేము ఎంత మంచిగా ఉందామనుకున్నా మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మా మీద అసూయ ద్వేషాలు కలిగినటువంటి వాళ్ళు, మమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వాళ్ళు ఉండక మానరు, ఉన్నారు నాన్న. వీరు కూడా అంతే, నాకు కూడా అంతే నాయన. నేను ఎంతగా నమ్మకంగా నీ సేవ చేసుకుంటే ఏదో సాగిపోతుందంటే నాయన నా మీద కూడా సెటైర్లు వేసేవాళ్ళు ఉన్నారు, నా మీద కూడా వ్యతిరేకంగా అసూయపడి నన్ను ఎలాగైనా నాశనం చేయాలని, నా పేరు చెడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని క్షమిస్తున్నాం నాయన. వాళ్ళని క్షమించాను కనుక మీరు నన్ను ఇంకా పైకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎంత హాని చేయాలని, నన్ను ఎంత పాడు చేయాలని చూశారో అంత మీరు నన్ను ఇంకా పైకి తీసుకొని వెళుతూనే ఉన్నారు నాయన. కనుక నీకు వందనాలు. నేను చేయగలిగిందల్లా నిన్ను సేవించడమే. ఇదే నేర్పించే నీ బిడ్డలు కూడా. వీరు కూడా ఇప్పుడు అదే చేయాలేక ఇక మీదట వారి శత్రువుల గురించి ఆలోచించకూడదు, కలవరపడకూడదు, బాధపడకూడదు, కన్నీరు పెట్టకూడదు, దుఃఖించకూడదు. వాళ్ళు దాని గురించి నాయన వాళ్ళు ఏదో చేశారని, ఇలా చేస్తున్నారని, అలా చేస్తున్నారు, మా పిల్లల్ని పాడు చేస్తున్నారు, మా కుటుంబాన్ని పాడు చేస్తున్నారు, మా ఇంట్లోకి వచ్చి మాదంతా నాశనం చేస్తున్నారని ఎవరి దగ్గర చెప్పుకోవాల్సిన పని లేదు. వాళ్ళ గురించి మేము ఈ కన్నీరు పెట్టాల్సిన పని లేదు. మేము నిన్ను సేవించుకుంటూ ఉంటుండగా వాళ్ళని మా మిత్రులుగా మీరు చేస్తున్నారు, వాళ్ళని మా స్నేహితులుగా చేస్తున్నారు, వాళ్ళని మా శ్రేయోభిలాషులుగా చేస్తున్నారు. వాళ్ళే మాకు రేపొద్దున సపోర్ట్ చేస్తారు నాయన, వాళ్ళే మాకు వచ్చి సహాయపడతారు నాయన, వాళ్ళే ఫైనాన్షియల్గా సహాయపడతారు, మాట సహాయం చేస్తారు. ఇలాగున వారిని ఒక మిత్రులుగా చేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామములో నాయన క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసే బిడ్డలందరినీ నేను క్షమిస్తున్నా. నీకు విరోధంగా పనిచేసే బిడ్డలందరినీ క్షమించమని నేను అడుగుతూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, వీళ్ళ భార్య విషయంలో, వీళ్ళ బిడ్డల విషయంలో, వీరి కుమార్తెల విషయంలో ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. క్షమించండి, ఈ కుటుంబాన్ని దీవించండి,
నాన్న వీరికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళను కూడా క్షమించి నీ బిడ్డలనుగా చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఓవరాల్గా మేము ఆ వాగ్దత్త దేశానికి వెళ్ళినట్లుగా నీ కృప మాపై కృమ్మరించమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబములకును, ఒకవేళ ఎవరైనా మనకు శత్రువులు కొంటే అట్టి శత్రువులు కూడా మనకు మిత్రులుగా స్నేహితులుగా మార్చబడినట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులరా, మనకి శత్రువులు ఎవరు లేరు, అందరూ మనకు మిత్రులే. ఒకవేళ ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేసినా వారిని దీవిస్తూ ఉండండి, దేవునిని సేవిస్తూ ఉండండి. ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి మనం వెళ్ళే వారంగా మనం ఉంటాం. ఈ విషయంలో ఒకవేళ మీరు పొందుకున్న మేలులు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, నాతో మాట్లాడాలని అనుకుంటే ప్లీజ్ 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 నేను మనం చేసే మాట ఏంటంటే ఉత్తరం ద్వారా తెలియజేయండి, లేదంటే ఒక SMS కానీ లేక ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు పంపించండి. మీ పేరు అందులో తెలియజేయడం మర్చిపోకండి. మీరు ఏ ఊరు నుంచి మీరు నాకు SMS చేస్తున్నారో, మీరు ఎక్కడున్నారో, నివాసం ఉండే స్థలం అది కూడా తెలియజెప్పండి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా ఆ ఊరు మీదకి వెళ్తే మిమ్మల్ని కలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీకు ఒక SMS పంపిస్తా, నేను మీకు ఫోన్లో మాట్లాడి మీ ఊరు వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను, మీ దగ్గర కాఫీ తాగి వెళ్తానని చెప్పేసారంట. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఒకవేళ అప్పటికి మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID esatyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనందరినీ కూడా మనలను క్షమించి మనలను దీవిస్తున్న ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.